సూపర్. ఈ రోజు అయితే ఒకరికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అది ఎవరికో తెలుసా? నా వెనకల ఏం తెలియనట్టుంది కదా! అదే మా అమ్మకండి. లాస్ట్ టైం నన్ను వాచ్ అడిగింది. అందుకే ఈరోజు తీసిద్దామని మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యేలోపు ఫుల్ వర్షం. సరే ఏదైనా అనుకుంటే కన్ఫర్మ్‌గా చేసేస్తాను నేను. అందుకే సర్లే అయినా వర్షంలోనే వెళ్దామని వెళ్ళేసాను. సో, అమ్మకి ఏది బాగా నచ్చుతుందో థింక్ చేసి ఆ వాచ్ ప్యాక్ చేపిచ్చాను. అండ్ తీరా ఇంటికొచ్చేసేసరికి అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. సర్లే అని అమ్మ కోసం వెయిట్ చేశాను. సో, లాస్ట్ టైమ్ నేను కట్టుకున్న వాచ్ అడిగింది. బట్ అది నా బర్త్‌డేకి ఒకరు అంటే నా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఒకరు నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది నేనెందుకు అమ్మకివ్వాలి? సర్లే నేనే కొత్తగా అంటే కొత్తది తీసిద్దామని ఈరోజు తీసిచ్చాననమాట. బట్ నేనెప్పుడు అమ్మకి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైమ్. నాకే ఫుల్ సర్ప్రైజ్ అనమాట. అమ్మ అయితే ఫుల్ ఖుషి. నేను కూడా ఫుల్ ఖుషి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ గిఫ్ట్. నేను వర్క్ చేసి 10 మంత్స్ అయినా కూడా ఎప్పుడు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనట. ఫుల్ ఖుషి. అండ్ అమ్మ వాచ్ బాగుందో, నా వాచ్ బాగుందో కామెంట్ చేయండి గాయ్స్.